వారం రోజుల్లో మహాకుంభాభిషేక ముహూర్తం ఖరారు చేయండి అని కోర్టు దేవాదాయ శాఖ కమిషనర్ని ఆదేశించినటువంటి పరిస్థితి. శ్రీశైలం దేవస్థానంలో మహాకుంభాభిషేక ఇతర కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన ముహూర్తం వారం రోజుల్లో నిర్ణయించాలని హైకోర్టు దేవాదాయ శాఖ కమిషనర్ దేవస్థానం ఈవోలను బుధవారం ఆదేశించింది. మహాకుంభాభిషేకం ఇతర కార్యక్రమాల నిర్వహణ ముహూర్తం 7 నెలల సమయం తీసుకోవడం మీద హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఇంత జాప్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించింది. వారంలో ముహూర్తం ఖరారు చేసే వివరాలు తాము ముందుంచాలని కమిషనర్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం మహాకుంభాభిషేకం ఇతర కార్యక్రమాలన్నింటినీ జరిపేలా దేవస్థానం అధికారులను ఆదేశించాలని కోరుతూ అఖిల భారత వీర శైవ ధర్మాక ఆగమ పరిషత్ చైర్మన్ సంగాల సాగర్ గత ఏడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మీద బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. మహాకుంభాభిషేకం ఇతర కార్యక్రమాల నిర్వహణ విషయంలో గరిష్టంగా 6 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు అమలు చేయనందుకు స్వయంగా తమ ముందు హాజరు కావాలన్న ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం ఆయన పలు ప్రశ్నలు అడిగింది. వారం రోజుల్లో తగిన ముహూర్తం ఖరారు చేసే వివరాలను తమ ముందుంచాలని కమిషనర్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది. అసలు కోర్టు ఆదేశించేదాకా వీళ్ళు అసలు ఎందుకు లేట్ చేశారు, మహాకుంభాభిషేకం ఎందుకు ఆపారు, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.